హలో అండి. ఇక్కడ చూపిస్తున్న మోడల్ బ్లౌజ్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అదేనండి. కట్ వర్క్స్ పైకి లెవ్వకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో మీకు చెప్తాను. మీతో చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్‌కి అయితే ఇక్కడ క్యాన్వాస్ తోటి కట్ వర్క్‌ని ఏ విధంగా అతికించుకోవాలి, అంటే అతికించుకున్న తర్వాత ఏ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి అనేదైతే ఇక్కడ మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనం క్యాన్వాస్ని అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో దీన్నైతే ఈ విధంగా మెయిన్ క్లాత్కి, అంటే లైనింగ్ క్లాత్కి రైట్ సైడ్ అనేది పైకి, అంటే గమ్ ఉంటుంది కదండి, బబుల్స్ ఉన్నవి కింది వైపుకు ఉండే విధంగా పెట్టేసి అతికించుకున్న తర్వాత ఐరన్ చేసేటప్పుడు ఖచ్చితంగా హీట్ ఉన్నప్పుడే ఐరన్ చేయండి. దానివల్ల మనకి క్లాత్ అంటే పేపర్ అనేది ఐరన్ బాక్స్కి అతుక్కోకుండా కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి క్యాన్వాస్ని అతికించుకునేటప్పుడు ఇలాగ మిడిల్లోకి వచ్చే విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఖర్చు ఉంది కదండి లైనింగ్కి, ఆ ఖర్చు అనేది పైవీకి, అంటే ఖర్చు అనేది ఏ వైపు అయితే పెట్టింటామో సేమ్ అక్కడే అనేది మనం ఇలాగ అతికించుకోవడం వల్ల మనకి లైనింగ్ క్లాత్ అంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, క్యాన్వాస్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది, బయటకైతే కనిపించకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఇలాగ హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత అతికించుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి. 1/2 ఇంచ్ వచ్చేసిన తర్వాత క్యాన్వాస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి అయితే మనం కర్వ్ అనేది ఇవ్వాలి. అంతకంటే ముందు ఇక్కడ ఒక కుట్ అనేది వేసుకోండి. దానివల్ల మనకి కుట్ అనేది, అంటే క్లాత్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఒకటే లైన్లో అనేది వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే మనం పాటించాల్సిన టిప్ అనేది కట్ వర్క్ అనేది పైకి లేస్తుంది అని అంటున్నారు కదా. సో దానికి ఏంటంటే సొల్యూషను, కట్ వర్క్కి అంటే ఎక్కువ కరువు తీయకండి, మరి తక్కువ కూడా లేకోకుండా షేప్ వచ్చే విధంగా మీడియం సైజులో తీయండి. దానివల్ల మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఒకటి కుట్టు వేసేటప్పుడు కూడా కన్ఫామ్గా, అంటే కరెక్ట్గా మనకి క్యాన్వాస్కి క్లాత్కి మిడిల్లో పడే విధంగా చూడాలి. మీరు క్లాత్ మీద వేయద్దు, అలా అని క్యాన్వాస్ మీద కూడా వేయద్దు. క్యాన్వాస్ మీద వేసినా కూడా మనకి ఎత్తినట్టు వస్తుందండి. అలా ఉండకూడదంటే కంపల్సరీగా కుట్ అనేది మధ్యలో క్లాత్కి క్యాన్వాస్కి మధ్యలో పడే విధంగా అయితే చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేసి ఇలాగ మిడిల్లోకి అయితే కచకాలు అనేవి పెట్టేసేసి కట్ అయితే, అంటే కొంచెం కట్ అయితే ఇవ్వండి. దీనివల్ల మనకి ఈజీగా తిరుగుతుంది క్లాత్ అనేది, ఎక్కడ కూడా హోల్స్ అనేవి పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఎక్కడన్నా హోల్స్ పడితే అప్పుడు మరి మనకి ఇబ్బంది అవుతుంది కదా. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది కదా, ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఫినిషింగ్ అనేది కట్ వర్క్స్ కూడా నీట్గా తిరిగాయి, అసలుకి ఇక్కడ కూడా మనకి లేవకుండా నీట్గా వచ్చాయి. ఇలాగ మీరు కూడా టిప్స్ పాటిస్తే మీకు కూడా కట్ వర్క్ అనేది పైకి లేవకుండా నీట్గా వస్తుందండి. గుర్తు పెట్టుకోండి, కట్ వర్క్ అనేది ఎక్కువ తీయవద్దు, అలానే తక్కువ కూడా తీయద్దు. తక్కువ తీస్తే మనకు లుక్ ఏమి ఉండదు. మీడియం సైజులో అయితే ఈ విధంగా తీయండి, మీకు నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను పైన అయితే కుట్టు వేయలేదు. ఎందుకు పైన కుట్టు వేయలేదు అంటే అనిగే కుట్టు మనకి అంత నీట్గా కనిపించదు. కట్ వర్క్ పైన కుట్టు వేస్తే అంత నీట్గా కనిపించదు. అది నా పర్సనల్ ఒపీనియన్, అంటే నాకు నచ్చదు అనమాట. సో దానికోసం అయితే నేను ఇక్కడ కుట్టు అయితే వేయట్లేదు. కస్టమర్కి కూడా ఇలానే బాగుంటుంది అన్నారు. సో ఇలాగే కట్ వర్క్ వేసుకున్న తర్వాత మనకి కొంచెం లావుగా కనిపిస్తుంది, అంటే కింద అనేది కట్ వర్క్ దగ్గర కొద్దిగా పఫీగా కనిపించాలి. అలాగని అణిగినట్టు ఉంటే అంత లుక్ ఉండదు అనిపిస్తుంది నాకు. సో నేనైతే ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా, ఎక్కడ కూడా నీట్గా వచ్చేసింది. కర్వ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే తిరిగాయండి. 2 బ్లౌజ్ అంటే 2 హ్యాండ్స్ అయితే నేను కంప్లీట్ అయితే చేశాను. ఇప్పుడు ఒక హ్యాండ్ మీకు చూపించాను, ఇంకొక హ్యాండ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ వర్క్ అయితే ఇవ్వాలి కదా. సో దీన్ని ఆల్రెడీ మనము బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే అతికించుకున్నాం కాబట్టి దీన్ని ఈ విధంగా లైనింగ్ తర్వాత మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసేసి స్టిచ్చింగ్ అనేది చేయాలి. కర్వ్ అనేది, అంటే ఇప్పుడు ఫస్ట్ మనము కుట్ అనేది వేసుకోవాలి. ఈ కుట్టు ఎందుకు వేసుకోవాలి అంటే క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా అటు ఇటు. సో ఒక కుట్టు అయితే వేసుకోండి మిడిల్లోకి. తర్వాత ఇలాగ కొద్దిగా రౌండ్ అయితే ఇవ్వండి. ఇక్కడ నేను లైట్ అయితే వేయట్లేదు, ఎందుకంటే మీకు ఈ వీడియోలో కనిపించదు అనుకున్నాను, కానీ ఇప్పుడు లైట్ వేయకుంటేనే కనిపించుకుంది. లైట్ వేస్తే నీట్గా అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి ఇలాగైతే లైట్ కూడా వేసానండి మీకోసమే, ఎందుకంటే కనిపించడం కోసం వీడియోలో, దానికోసం అయితే లైట్ వేసాను.
ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు కుట్ట అనేది వేయాలి. కుట్ట అనేది కంపల్సరీగా మీరు అంటే క్యాన్వాస్ మీద వేయాలా లేకుంటే క్లాత్ మీద వేయాలా అని అనుకుంటారు కదా. కొత్తగా నేర్చుకునే వారికైతే ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంటుంది. అంటే కుట్ట అనేది క్యాన్వాస్ మీద వేస్తే కొంచెం క్లాత్ అంటే క్లాత్ తర్వాత క్యాన్వాస్ ఉండటం వల్ల స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి తప్పండి. అంటే క్యాన్వాస్ మీద వేస్తే మనకి రౌండ్ అంటే కర్వ్స్ అనేటివి పర్ఫెక్ట్గా తిరగవు. సో మీరు ఏం చేస్తారు అంటే నేను ఇక్కడ చెప్పే టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కుట్టుకి అంటే కుట్టు అనేది ఎక్కడ వేయాలి అంటే మన క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్కి తర్వాత క్యాన్వాస్ ఉంది కదండి, ఈ క్యాన్వాస్ అతికించాం కదా, క్లాత్కి క్యాన్వాస్కి మిడిల్లో అయితే లైనింగ్ మీద అయితే కుట్టు అనేది పడాలి. ఏమాత్రం క్యాన్వాస్ మీద పడకూడదు, అలానే క్లాత్ మీద కూడా పడకూడదు. క్లాత్ మీద పడితే పలచగా అయిపోతుంది, క్యాన్వాస్ మీద పడితే మందం ఎక్కువ అయిపోవడం వల్ల కర్వ్ తిప్పినప్పుడు ఆ క్లాత్ అంతా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. చూడండి ఇలాగా మీరు కర్వ్స్ తిప్పేటప్పుడు కూడా పాదంని పైకెత్తి నీడిల్ అనేది కిందికి దించేసి కర్వ్ దగ్గర కరెక్ట్గా ఇలాగ చేయండి. పాదంని పైకెత్తి నీడిల్ని కిందికి దించి ఈ విధంగా కర్వ్ అనేది తిప్పండి. దానివల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మొత్తం అంతా కూడా సేమ్ ఇదే విధంగానే మనము స్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. చూడండి కర్వ్స్ తిప్పేటప్పుడే మనం మెయింటైన్ చేయాలి. ఎంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ తీసుకోవాలి కరెక్ట్గా మనకి కుట్టుకి తర్వాత అంటే థ్రెడ్ అనేది క్యాన్వాస్కి క్లాత్కి మిడిల్ అయితే పడాలి. అలా పడితేనే మనకి కరెక్ట్గా కుట్టు అనేది ఆ క్యాన్వాస్ అనేది క్లాత్కి రావడం వల్ల కొంచెం స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంది. కుట్టు అనేది కంపల్సరీగా మీరు క్లాత్ మీదనే పడేటట్టు చూసుకోండి, అంటే మిడిల్లో పడేటట్టు చూసుకోండి. క్లాత్ మీద కాకుండా తర్వాత క్యాన్వాస్ మీద కాకుండా క్లాత్ మీద పడితే మనకి ఆ క్యాన్వాస్ అనేది ఉండదు కాబట్టి స్టిఫ్గా అనేది ఉండదు. అంటే క్యాన్వాస్ మీద పడినా కూడా ప్రాబ్లమే, అందుకే చెప్తున్నాను మిడిల్లో పడేటట్టు చూసుకోండి. ఇలాగ అంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మిడిల్లో అంతా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత కర్వ్స్ అనేటివి తిప్పాం కదండి, అక్కడ అనేది చిన్న చిన్నగా టక్స్లు అనేటివి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తాను మీకు. చూడండి ఇది అయిపోయింది కదా, ఇక్కడితో ఇంకా ఇది నెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి రౌండ్గా కట్ ఇలాగా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ నెక్ కట్ చేశాను మిడిల్లో, అంటే ఇది నాకు గుర్తు లేదు కటింగ్ చేసేటప్పుడు రౌండ్ నెక్ అనుకొని కట్ చేశాను. మరి నాకు కొద్దిగా కట్ చేయగానే నాకు ఐడియా వచ్చింది, అంటే ఇది చెప్పింది కట్ వర్క్ కదా అని. ఒకవేళ నేను ఇందాక కట్ చేసింటే అప్పుడు నెక్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయేది. అంటే ఇప్పుడున్న నార్మల్గా కట్ వర్క్ అంటేనే కొంచెం నెక్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇంకా కిందికి ఉంది కదా, ఇందాక కట్ చేస్తుంది ఇంకా కొంచెం కిందికి ఉంది. సో అలాగా కట్ చేయడం వల్ల మనకి ఇంకా నెక్ అనేది బ్రాడ్ అయిపోయి ఆ షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం అలాగే జరుగుతాయండి. ఇంకొకటి ఏంటంటే కట్ వర్క్ కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ కంపల్సరీగా మీరు థ్రెడ్స్ అనేటివి మెయింటైన్ చేయండి. దానివల్ల మనకి ఏమైనా లూజు కొంచెం ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. చూడండి ఇలాగ టక్స్లు అయితే పెట్టాం కదా, ఇప్పుడు చిన్నగా అంటే కుట్టు లోపలికి ఇటు పక్కనే పడే విధంగా టక్స్లు అయితే ఇవ్వండి. మొత్తం అంతా కూడా టక్స్లు అనేది ఇవ్వాలండి. ఇలా ఇస్తేనే మనకి కరెక్ట్గా తిరుగుతుంది క్లాత్ అనేది, దానివల్ల మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి నీట్గా వచ్చేసింది కదా, ఇలాగా ఉండాలి. మొత్తం అంతా కూడా ఇలాగా అన్ని కర్వ్స్ అనేటివి తిప్పుకోవాలి. చూడండి
ఈ కరువుని తిప్పేటప్పుడు కూడా మన 2 ఫింగర్స్ ఉంటాయి కదండి మిడిల్వి, తర్వాత చూపు రివీల్ అంటారు కదా, ఈ రెండింటిని ఇలాగా లోపలికి పెట్టేసేసి కొద్దిగా లాగండి బయటికి, ఇలాగ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనమైతే సెట్టింగ్ అయితే చేయాలి. ఇలాగా చూడండి, ఇలాగ 2 ఫింగర్స్ తోటి లోపలికి పెట్టి అనడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక టిప్ అయితే చెప్తున్నాను చూడండి. కట్ వర్క్కి మధ్యలో, అంటే ఒక కట్ వర్క్కి ఇంకొక కట్ వర్క్కి మధ్యలోగా కర్వ్ అయితే వచ్చింది కదా, మూలు అంటారు కదండి. ఇది వచ్చినప్పుడు చూడండి, ఈ 2 కట్ వర్క్లను పట్టుకొని ఈ విధంగా మూమెంట్ అయితే ఇవ్వండి. ఇలాగ ఇవ్వడం వల్ల మనకి కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటి, క్లాత్ అనేది నీట్గా లోపల ఉన్న క్లాత్ అంతా కూడా బయటకు వచ్చి కర్వ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలాగ కట్ వర్క్ మధ్యలో ఇలాగ లోపలికి ఉంటుంది కదండి, ఈ కర్వ్ని పట్టేసుకొని ఇలాగంటే మనకి నీట్గా వచ్చేస్తుంది కర్వ్ అనేది. చూడండి, ఇలాగ మొత్తం అంతా కూడా మనము ఇలాగనే స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఈ కట్ వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని ఫినిషింగ్ వచ్చేలాగా చేయడం అనేది ఇంకొక టాస్క్ అన్నట్టు. టాస్క్ అంటే ఇదేనండి, కర్వ్కి మధ్యలో వచ్చినప్పుడు మనం కరెక్ట్గా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఈ కర్వ్స్ అనేటివి నీట్గా వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఇలాగ 2 ఫింగర్స్ని, అంటే ప్రతి కర్వ్ని కూడా ఇలాగే చేయాలి. అంటే ప్రతి కర్వ్లోకి కూడా, అంటే కట్ వర్క్ ఉంది కదండి, ప్రతి కట్ వర్క్లోకి 2 ఫింగర్స్ని పెట్టేసేసి ఇలాగ మూమెంట్ ఇవ్వడం వల్ల మనకి నీట్గా తిరుగుతుంది షేప్ అనేది. చూడండి, ఇలాగ కొద్దిగా వస్తుంది. ఇలా లేకుండా ఉండాలంటే మనం 2 ఫింగర్స్ని పెట్టేసిన తర్వాత షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా దీన్ని ఇప్పుడు మనం ఐరన్ చేస్తే కన్నా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఏమన్నా ఉన్నా కూడా ఇలాగా అనేసేసిన తర్వాత నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఏమన్నా ఉంటే మీరు ఐరన్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి. ఇదైతే ఇప్పటికి కంప్లీట్ అయితే అయ్యిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందంటే ఇంకా ఇందులో కూడా కొన్ని నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది ఐరన్ చేసుకునేటప్పుడు మనం చూసుకుంటే సరిపోతుంది. ఇంకా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కర్వ్స్ అనేటివి పర్ఫెక్ట్గా తిరగాలి. ఇలా అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇంకొకటి, కర్వ్స్ కూడా లేవకుండా ఉండాలంటే నేను ఇందాక చెప్పా కదండి, గ్యాప్ అనేది 3/4 ఇంచు కంటే ఎక్కువ తీసుకోకండి. 1/2 ఇంచు తీసుకున్నా మనకి కట్ వర్క్ ఒక 1/4 ఇంచు వస్తుంది. అప్పుడు అంత నీట్గా కనిపించదు. 3/4 ఇంచు తీసుకుంటే కట్ వర్క్ అనేది 1/2 ఇంచ్ అన్న వస్తుంది. దానివల్ల కొద్దిగా లుక్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి లోపలైతే ఏ విధంగా అంటే ఫ్రంట్ వర్క్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి, లోపల కూడా అంతే నీట్గా కనిపిస్తుంది. కర్వ్స్ తిప్పింది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మొత్తం అంతా కూడా నేను లైనింగ్ క్లాత్ తర్వాత మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా అయితే జాయింట్ అయితే చేసుకుంటున్నానండి. చూడండి, దీనివల్ల మనకి బ్యాక్ పార్ట్ అయితే డిజైన్ కదా. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనము కొన్ని టిప్స్ని పాటించడం వల్ల వర్క్ అనేది ఫినిషింగ్ అనేది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అనుకుంటూ మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడతలు పడకుండా చూసుకోవాలి. చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే ఉందో ఫినిషింగ్ అనేది ఫ్రంట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పు అయితే ఉండదు. ఇంత నీట్గా వచ్చింది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని